పిల్లలు చదువుకోకుండా అడవిలో ఏం పనులురా ఏం పనులురా ఎంయుఆర్ఏ మొరాయేనా? సర్లేండి. మొర అంటే పద్ధతి, క్రమం, విధానం అని అర్థం. సో, ఈ మూవీ ప్రకారం ఈ టైటిల్‌కి జస్టిఫికేషన్ ఉందారా అంటే ఉందనే చెప్పాలి. ఎందుకంటే మనం ఒక తప్పుడు పని చేస్తే అది ఎప్పటికైనా దాని ప్రతిఫలం అనేది రిటర్న్ వస్తది. టైం పట్టొచ్చు. కానీ రిటర్న్ వచ్చేది చాలా గట్టిగా వస్తదనమాట. అది ఈ సినిమా క్లియర్‌గా మనకు చెప్తది. అండ్ ఇంకో విషయం కూడా, ఈ సినిమా మీరు ఫ్యామిలీతో హ్యాపీగా చూడొచ్చు. మస్తు మజా వస్తదనమాట. మీ పేరెంట్స్‌కి అండ్ మీకు కూడా. ఎందుకంటే ముందు ముందు చెప్తాను గదా! మీకు కూడా క్లారిటీ వస్తది. అదేంటంటే నలుగురు ఫ్రెండ్స్ ఉంటారనమాట. ఇంటికాడ ఉన్న పేరెంట్సు చదువుకోండిరా, బాగుపడండిరా అని చెప్తా ఉంటే వీళ్ళేమో నా నోస్ అన్న గొడవలు, దందాలు, సెటిల్మెంట్లు అంటూ తిరుగుతూ ఉంటాడు. ఒక రౌడీ గ్యాంగ్ అనమాట. ఒక రౌడీ గ్యాంగ్ వీళ్ళు నలుగురు ఉంటారు కదా! వీళ్ళ నలుగురికి ఇంకొక రౌడీ గ్యాంగ్ ఉంటదనమాట. ఆ గ్యాంగ్‌కి ఒక పెద్దాయన ఉంటాడు. ఆయన అడుగు జాడల్లో, ఆయన అండదండలతో ఆయన చెప్పిన పనులన్నీ ఈ నలుగురు ఫ్రెండ్స్ చేస్తూ ఉంటారనమాట. సో, లాస్ట్‌కి వీళ్ళ జీవితం ఆ పనులు చేయటం వల్ల ఎలా సంకనాకిపోయింది అన్న విషయం ఈ సినిమా క్లియర్‌గా చెప్తది. ఇందులో మంచి పాయింట్ ఏంటంటే ఫ్రెండ్‌షిప్ అన్నమాట. బాండ్. ఫ్రెండ్‌షిప్ బాండ్ అనేది ఎంత స్ట్రాంగ్‌గా, ఎంత గట్టిగా ఉంటదనేది చాలా మంచిగా చూపిచ్చారు. సినిమా అయితే అస్సలు బోర్ కొట్టదు. మంచి టెన్షన్‌తో పోతా ఉంటది. అంటే వాట్ నెక్స్ట్? వాట్ నెక్స్ట్? అన్నట్టు జరుగుతా ఉంటది. ఎందుకంటే మర్డర్స్ జరుగుతా ఉంటాయి కాబట్టి, ఈ నలుగురు ఫ్రెండ్స్‌కి ఏమవుతుంది? లాస్ట్‌కి ఏం జరుగుతుంది వీళ్ళకి? అన్న విషయం కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా చూపిచ్చారు. ఈ నలుగురు ఫ్రెండ్స్‌తో పాటు మధ్యలో ఇంకొక ఇద్దరు ఫ్రెండ్స్ యాడ్ అయితారు. అసలు నిజంగా అబ్బాయిల్లో ఉండే ఫ్రెండ్‌షిప్ బాండ్‌ని ఇంత సింపుల్‌గా, మంచిగా, నీట్‌గా చూపించొచ్చా? అంటే ఒక అరగంట క్రితం, ఒక గంట క్రితం కలిసిన నలుగురు వ్యక్తుల్ని ఆ ఇద్దరు ఫ్రెండ్స్ బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోతారనమాట. ఆ నలుగురు కోసం ఆ ఇద్దరు ఫ్రెండ్స్ ఏదన్నా చేసేస్తారనమాట. క్లైమాక్స్‌లో వీళ్ళే ఒక రేంజ్‌లో ఆ ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు కదా! కొత్తగా వచ్చినోళ్ళు. వాళ్ళే పగ తీర్చుకుంటారనమాట. గట్టి పగ ఉంటదది. అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు వాళ్ళు అట్లా చేస్తారని. కాకపోతే చేస్తారనమాట. అది కూడా సూపర్‌గుంటది. క్లైమాక్స్‌లో వచ్చే ఆ షాకింగ్ ట్విస్ట్ అనేది మంచిగుంటదనమాట. మంచి సాటిస్ఫాక్షన్ ఇస్తది. సరే అందరూ చేసింది రాంగే, అందరూ తప్పే. శిక్ష ఎవరికి పడాలో వాళ్ళకి ఖచ్చితంగా పడింది. సినిమా చాలా సింపుల్‌గా ఉంటది. సినిమా ఎండ్‌కొచ్చేసరికి మంచి మెసేజ్‌తో మంచి సాటిస్ఫాక్షన్ అయితే కంపల్సరీ ఇస్తది. నువ్వు ఎంత కాకాలు బట్టి ఎంత ఏది చేసినా గెలిసేటోళ్ళే గెలుస్తారు, ఓడేటోళ్ళే ఓడుతారని క్లారిటీగా మనకు చెప్తారనమాట. సినిమా ఎలాగో యూట్యూబ్‌లోనే, తెలుగులోనే అవైలబుల్‌గా ఉంది కాబట్టి ఫ్యామిలీతో మీరు హ్యాపీగా చూసేయండి. ఫ్యామిలీతో చూడండి మంచి మజా వస్తదనమాట మీకు. ఓకేనా? బాయ్.